వంటలు వండి వడ్డించే భార్యలు బస్తీ మే సవాల్ అంటూ బ్యాట్ పట్టి భర్తలతో బరిలోకి దిగారంట. ఈ కాలనీ పోర్ చూడడానికి మేమంతా రెడీ. మరి మీరు కూడా రెడీ అయితే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ ఆంటీ. ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఎంతట. నమస్తే మేడం. నమస్తే సార్. ఈ రోజు నా టీమ్ లో ఒక పెద్ద ఆర్టిస్ట్ వస్తుంది అనుకుంటే ఏదో అనుకున్నాను, మరి ఎంత పెద్ద ఆర్టిస్ట్ వస్తుందని ఇప్పుడే తెలిసింది నాకు. మనము టూర్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం కదా. అవును. ఇప్పుడు వెళ్దాం ఆ టూర్. వెళ్దాం. పైగా మనం చాలా రోజులు అయిపోయింది ఊటీ వెళ్ళి. ఊటీ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాక అక్కడ హోటల్ ఉంది కదా, అక్కడ మైసూర్ బజ్జీ తిని ఎలా వెళ్దాం మనం? వద్దండి, అక్కడ పూరి చాలా బాగుంటది, పూరి తిని వెళ్దాం. ఏం బాగుంటది? మైసూర్ బజ్జీ బాగుంటది, అదే తిని బయటికి వెళ్దాం. లేదండి, పూరి బాగుంటది. మైసూర్ బజ్జీ పూరి ఏమన్నా మీ అయ్యి వేస్తాడా అక్కడ? పూరి పూరి అని సార్లు అంటున్నావు. బాగుంటాయి ఏమన్నా మీ అయ్యేస్తాడా? పూరియే తినాలి. నేను పూరియే తినాలి. కొట్టుకుంటారా ఏంటి ఇప్పుడు? ఏమైంది? ఒక మగవాడికి అన్యాయం జరిగింది ఈ రోజు ఇక్కడ. నువ్వెందుకు బాధపడుతున్నావు? ఇది ఒక ఇంటి సమస్య కాదు, ఒక మొగుడికి పెళ్ళానికి జరిగిన యుద్ధం. ఊర్లో ఉన్న మగవాళ్ళందరికీ అవమానం జరిగింది. ఈ రోజు పెళ్ళాలో మొగుళ్ళో తేలిపోవాలి. మనమే తేలిపోతాం. ఏదో ఒకటి చెయ్యాలి. చేద్దాం. వెళ్ళాలో తగ్గేదే లేదు. ఏం చేద్దాం? ఒక్క గుద్దు గుద్దండి. ఎంతవరకు గొడవ వచ్చింది కాబట్టి మన అల్కాపూర్ టౌన్షిప్ లో ఉన్న మన మొగుడు పెళ్ళాల మధ్యలో ఒక యుద్ధం జరగాల్సింది. అది ఒక ఆట రూపంలో జరగాలి. ఈ మధ్య చాలా మంచి క్రేజీ ఉంది కాబట్టి మొగుడు పెళ్ళాల మధ్యలో క్రికెట్ మ్యాచ్ పెడదాం. క్రికెట్ ఎలా ఆడతారో తెలుసా నీకు? ఎంఎస్ ధోనికి బ్యాటింగ్ నేర్పింది ఎవరో తెలుసా? ఎవరు? వాళ్ళ కోచ్. మీకే చాయిస్ ఇచ్చేస్తున్నాం. మీ టీం పేరు మీరే పెట్టుకోండి. మా టీం పేరు తార్నాక తారా జువ్వలు. అది షూట్ అవ్వలేదు. నాకు తారు డబ్బాలని పెట్టుకోండి. మా టీం పేరేంటో తెలుసా? అల్కాపూర్ అందగాళ్ళు. అది షూట్ అవ్వలేదు గానీ అల్కాపూర్ పుల్కాగాళ్ళు అని పెట్టుకోండి. మేము కానీ మ్యాచ్ గెలిచామనుకోండి, మీరందరూ మా మాట వినాలి. మనం టాస్ చేస్తున్నాం. తలా తోక. నడుము తలా తోక చెప్పండి. తలా తోక. తలా తోక. మీరిద్దరు ఏదో ఒకటి చెప్పండి. తలా తోక. నీకు లేందే అంటే తలే. వేస్తున్నాను. మాది తల, మీది తోక. ఎలా తిప్పితే తోక. ఈ రోజు జరగబోతున్నటువంటి మొగుడు పిల్లల మధ్యలో అల్కాపూర్ క్రికెట్ టోర్నమెంట్ లో నాకు తారు డబ్బాలు టాస్ ఎంచుకుని ఏం చేస్తున్నారు? టాస్ గెలిచి బ్యాటింగ్ ఆడతాము. బ్యాటింగ్ ఆడుతారంట. అల్కాపూర్ పుల్కాగాళ్ళు బౌలింగ్ వేస్తారు. వెళ్ళండి. అన్నట్టు మనం మ్యాచ్ బాగా జరగాలంటే మనకి ఒక ఎంపైర్ కావాలి కదరా. నీకు పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయింది? 10 సంవత్సరాలు అయిందండి. 10 సంవత్సరాలు. వారం రోజుల్లో చెప్తావేంటి నువ్వు? కొంపలంటూ పోవు, నువ్వు వెళ్ళి ఎంపైరింగ్ చెయ్యి. నాకు తెలియదండి ఆ పేరు. నువ్వేం చేస్తుంటావు? మొక్కజొన్న బదులు ఎలా కాలుస్తుంటావు? అది 4. 10 రూపాయలకి ఎన్ని ఇస్తావు? ఒకటండి. అది అవుట్. 20 రూపాయలకి ఎన్ని ఇస్తావు? రెండండి. అది 6. నీకు వచ్చేసింది ఎంపైరింగ్. పద. ఆగరా, నీకు కొంచెం సిగ్గుందారా? పరాయి వాడు నీ భార్య మీద బాల్ వేస్తుంటే ఎట్లా చూస్తావు? చిచ్చి అలా మాట్లాడతావుంటి? దిస్ ది గేమ్, పార్ట్ ఆఫ్ ద గేమ్. ఎవడో నా మీద బాల్ వేస్తుంటే ఊరుకుంటున్నావా? సిగ్గుందా నీకు కొంచెమైనా? నువ్వు అసలు మగాడివేనారా? ఒరేయ్, ఆ బాలి చేయి చూపిస్తున్నావు. రే, నువ్వు కాస్త జాగ్రత్తగా పక్కుండాడు. అది చెప్తున్నాను అంతే. పడితే 6 వెళ్ళిపోవాలి అలాగా పైకి. నువ్వు ఆ మీరుపేటంత బాడీ వేసుకుని ఆ మధ్యలో రాకూడదు. చూసారా వీళ్ళ ఓవర్ యాక్షన్? అసలు నేను బాలే వేసలేదు, దాచాను. వీళ్ళు కొట్టినట్టుగా పరుగులు తీస్తున్నారు. అబ్బా, పుష్ప పరుగులు కూడా చేస్తున్నారు వీళ్ళు. ఆపండి. అసలు నేను
బాలే ఇసరలేదు, దాచేస్తే ఎలా పరిగెడతారే మీరు? అక్కడ యాసాలు చూద్దామని మేము పరిగెత్తింది. ఎన్ని రన్స్ తీశారు? 50 రన్లు చేసాం. ఏంటి, ఒక్క బంతి కూడా అయ్యేది 50 రన్స్ చేశారా? ఇన్నిసార్లు పరిగెత్తాంగా 50 రన్స్. పరిగెడితే ఎలాగిచ్చేస్తారు? 50 రన్లు లేవు, తూచంతే. నేను చచ్చిపోతాను. వద్దు. లేదు, నేను చచ్చిపోతాను. మీరు నాకు 50 రన్స్ ఇస్తున్నారా లేదా? 50 రన్లు ఇచ్చేస్తున్నాను, తీసుకో. చెప్పాను కదా తేలిపోతామని. తొక్కెత్తుంటే ఆపరాలేదా మీరు? అంటే ఫస్ట్ టైం ఒక తొక్కుతున్నారు మిమ్మల్ని, అందుకని ఆపలేదు. ఎన్ని రన్స్ తీశారు? 200. 200? అసలు నేను బాల్ వేసలేదు, పడిపోతే 200 రన్లు తీస్తారు మీరు? ఇంతసేపు పరిగెత్తాంగా 200 రన్స్. లేవంతే, ఒప్పుకోండి. నేను నాకు 200 రన్స్ ఇవ్వరా? లేవంతే. నేను చచ్చిపోతాను. ఏయ్! నేను కిరోసిన్ పోసుకొని చచ్చిపోతాను. ఏంటి చచ్చిపోతావా? ఏ ఇంటి ఇస్తున్నావా? ఏ ఇంటి ఇస్తున్నావా? నీకు 200 కావాలంతే కదా? అంతే. తీసుకుని చావు, తర్వాత బ్యాటింగ్ మేము చేసేస్తాం. చేసేస్తాం. ఓకే, 200 అంటారా? ఈజీగా అలాగా ఇలాగా అలాగా కొట్టేస్తాం. కిట్ లో 10 మార్కులే కొట్టలేవు, అలాగా ఇలాగ 200 కొట్టేస్తావా? ఏయ్, ఆపండి. నేను వేసే బాల్ మీరు 6 రన్స్ కొడతారా? కొట్టాలి కదా? అయితే నేను చచ్చిపోతున్నా ఈ రోజు. మీరు 6 రన్స్ కొడితే నేను ఖచ్చితంగా చచ్చిపోతాను. అదేంటండి, గేమ్ ఆడుతున్నప్పుడు 6 కొట్టాలి కదా? నేను ఊరుకోను, నేను చచ్చిపోతాను. మేము గెలవాలి కదే. మా అమ్మకి అప్పుడు చెప్పా, ఇలాంటి వాడిని అస్సలు పెళ్లి చేయకండి. చేసింది. ఏం చేద్దాం ఇప్పుడు? వాతావరణం బాగోని కారణంగా ఆటను రద్దు చేస్తున్నాం. మిగిలిపోయిన ఆటను రేపు ఆడుదాం. ఏంటి కప్పిచ్చి వెళ్ళండి. కప్పిచ్చేలా కప్పిచ్చేద్దాం, దరిద్రం వదిలిపోతుంది కదా. ఇగో, ఈ అల్కాపూర్ కప్పుని తార్నాక తారాజువులో బలవంతంగా గెలుచుకున్నారు. ఈ కప్పును వాళ్ళకే ప్రెజెంట్ చేస్తున్నాం. పరువు మొత్తం పోయిందిరా నాది. ఇది ఎలాగే పోయింది. ఆడల ముందు మా పరువు కూడా తీసేవింటారు నువ్వు. టిల్లు పెరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తిన్ మారు. చెప్పండి మనగారు, మీకు ఎలా అనిపించింది? ఎక్స్ట్రానరీ, అసలు కొత్త తరహా గేమ్ కి నాంది పలికాడు రాఘవ. బలవంతపు కప్పు లాక్కోవటం ఎక్స్ట్రానరీగా ఉంది, కొత్తగా ఉంది, సూపర్. రోజా గారు, భార్యా బాధితుడి ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. నాచురల్ గా ఉంది రాఘవ. నిజానికి అసలు పిల్లలతో బయట మ్యాచ్ ఆడక్కర్లేదండి, వాళ్ళు ఇంట్లోనే ఆడుకుంటుంటారు. సో ఇంట్లో కూడా అంతే కదా? అయ్యో, అంటే మా ఆవిడ బంగారం అండి నిజంగా. మేము కాదన్నావా ఏంటి? అయ్యో, బాగుంది, డిఫరెంట్ గా అనిపించింది. ఎక్స్క్యూజ్ మీ, వెంకీ, ఇంతకీ ఎవరు ఈవిడ? మా ఆవిడ. నీకేం తక్కువ వెంకీ? చివరికి ఎవ్వరు చేసుకోకపోతే ఇలాంటి వాళ్ళని చేసుకుంటారు వెంకీ. నా ముగ్గురుతో ఏం చేస్తాను? నువ్వు ఏం చేస్తా? ఏ కళ్ళు పెద్ద పెద్దగా చూస్తాను, భయపడే వాళ్ళు ఎవరు? ఏందే నువ్వు? ఇదే కావాలి ఇంట్లో జరిగేది, ఇదే మీరు అందరూ చూడండి. సీన్ గారి నుంచి నీకు లెటర్ వచ్చింది. ఏమని? 3 లక్షలు తీసుకున్నావట కదా, ఈ లెటర్ అందగానే తిరిగి పంపించమన్నాడు. అడుగు లెటర్ రే. ఏమని? ఈ లెటర్ నాకు అందలేదని. ఇగో ఈ లెటర్ మా ఆవిడకి. ఏం సార్ ఆడ ఇంట్లో లేదా? ఇంట్లోనే ఉందయ్యా, దానికి నాకు మాటలు లేవు. అయితే లెటర్ ఏం లేదు, తెల్లగా ఉంది. చెప్పాక దానికి నాకు మాటలు లేవని. నువ్వు ఇక్కడికి వస్తే ఏంటి? డ్రైవరు కావాలను. అమ్మా నమస్తే అమ్మా. ఎవరు నువ్వు? డ్రైవర్. స్క్రూ డ్రైవర్ అంత లేదు, నువ్వేట్రా డ్రైవరు? గ్యారేజ్ లో పోయి బండి ఉంటది, కొట్టుకొచ్చి. గ్యారేజ్ లో బండి అన్నారు, అక్కడ రిక్షా తప్ప ఏం లేదమ్మా. మరి తెచ్చాక నిన్ను పిలిచినాను.
రెచ్చా దొక్కేవాడు దొరికితే తీర్థయాత్రలకు వస్తానని దేవుళ్ళకి మొక్కేసుకున్నాను అమ్మా నీ తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు నాకు 10 రోజులు సెలవు దొరుకుతుందమ్మా. అలాగలగా ఎలాగా రెచ్చాలో వస్తానని దండం పెట్టుకున్నాను రా నీ బతికి అయిపోయింది నీ రోజంతా